ఊరిమిళ అమ్మగారు గుండెపోటు వచ్చి పడిపోయారు. డాక్టర్ మేము తీసుకురమ్మన్నారు. డాక్టర్ గారు, ఎలా ఉంది పరిస్థితి? పరిస్థితి ప్రమాదకరంగానే ఉంది. ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం లేదు. ఈసారి మళ్ళీ ఎలా వచ్చిందంటే బ్రతకడం కష్టం. అయ్యయ్యో అయ్యయ్యో, చూడనమ్మా, మేము ధర్మం, సత్యం, న్యాయం. మీరేం భయపడకండి, ధైర్యంగా ఉండండి. అప్పట్లో మేము దగ్గర లేం గనక రాజా గారిని రక్షించుకోలేకపోయాం. మేము దగ్గర ఉండగా మిమ్మల్ని పోనివ్వం. ధైర్యంగా ఉండండి. మేము ఏం చేద్దాం అనుకున్నా ప్రతిసారి మాకు ఆ పాపారాయుడు గారు అడ్డు తగులుతున్నాడు. ఈసారి ఏం జరిగినా సరే మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుకుంటాం. వస్తామమ్మా. సెలవమ్మా. ఏమీ సందేహం లేదు, ఇది టపాకాయలాగా ఎగిరిపోయే కేసే. ఇక మనం ఏమి ఆలోచించకుండా ఆ రాజా గారి పేరు చెప్పుకుని డబ్బు ఎలాగైనా వసూలు చేసుకోవాలి. ఎంత వచ్చిందో మీరు లెక్క చెప్తాం కానీ ఏమిటంటే బయట పెట్టి దొంగ పెడతావా? అయితే మటుకు దొంగతనంగా జేబులో పెడతావా? సరిగా లెక్క up. హలో, జీటీ పోలీస్ స్టేషన్. ఇన్స్పెక్టర్ గారికి దెబ్బలు తగిలాయట. ఎక్కడున్నారు? No problem, Mr. Ram Mohan. You can go. Thank you, Doctor. ఏమైంది బాబు? ఏమి లేదు, ఏదో చిన్న దెబ్బ తగిలింది. థ్యాంక్ యూ బ్రదర్. బాగా రెస్ట్ తీసుకోండి. ఓకే, నైస్ ఆఫ్ యూ. ఏం జరిగింది? ఏం లేదమ్మా, ఈ రోజు రాజా గారి పేరు మీద నిధి వసూలు చేశారు. ఎవరు? ఇంకెవరు? ఆ పాపారాయుడి. అతను ఈ పని చేసింది. మనిషా పశువా? మనిషి, కానీ చేసే పనులు మాత్రం మనుషులు చేసేవి. బాబు, అతని ఇళ్లలో పట్టులు పెట్టుకున్నట్ట. అతని పనులకు వట్టని తెలిస్తే అమ్మా, చీకట్లో తిరిగేవాళ్ళు, దొంగచాటుగా బ్రతికేవాళ్ళు పిరికివాళ్ళు. ఆ పిరికి వాళ్లకు భయపడి మనం పిరికి వాళ్ళం కాకూడదమ్మా. దేశానికి సర్వం త్యాగం చేసిన ఆ విజయరాఘవరాజు గారిని హత్య చేసిన వాడు ఎన్ని దుర్మార్గాలైనా చేస్తాడు. కానీ వాడి పాపం పండే నా కంట పడ్డాడు. ఇక వాడిని పట్టి ఊరి తీయించే వరకు నేను నిద్రపో. బాబా, ఇన్నాళ్ళు నా సీత ఎక్కడుందో ఏమైపోయిందో తెలియని స్థితిలో ఉన్నాను. తీరా నా భార్య బిడ్డను చూచిన తర్వాత ఆ ఆనందం ఒక్క క్షణం కూడా మిగలకుండా పోయింది. వాళ్ళ మాటల్లో నన్నెంత అసహించుకుంటున్నారో తెలిసిన తర్వాత వాళ్లకు నా ముఖం చూపించలేకపోయాను బాబా. ఆ దుర్మార్గుడు ముగ్గురే నా జీవితాన్నే కాదు, నా భార్య బిడ్డల్ని కూడా నా నుంచి దూరం చేశారు. ఈ సత్యాన్ని ఎలా చెప్పాలి బాబా? ఎలా చెప్పాలి? అమ్మా, ఎవరు వచ్చారమ్మా?
నన్ను క్షమించు బాబా. నీ చేసిన తప్పుకు మీకు ముఖం చూపించలేక వచ్చేశారు. తప్పనేది మనుషులు చేయరమ్మా, పరిస్థితులు చేయిస్తాయి. లేదు బాబా, ఆయన చెప్పినంత నమ్మాను. ఆయన ఇంత మోసం చేస్తారనుకోలేదు. అతన్ని మేము మోసం చేయలేదమ్మా. అవునమ్మా, నేను అన్ని సంగతులు తెలుసుకున్నాను. కాకపోతే కొంచెం ఆలస్యంగా తెలుసుకున్నాను. ఇప్పుడు అతను నా దగ్గరే ఉన్నాడమ్మా. ఇప్పుడు నేను అతని దగ్గరికి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఆ మాట నీ బాబానే అడుగుతున్నావా తల్లి? అయిపోయింది. ఏంటైపోయింది? అదే నాన్నారు, ఇన్స్పెక్టర్ రామ్మోహన్ కి విజయ్ కి ఏమైంది? పెళ్లి ఖాయమైపోయింది. ఇప్పుడు మొహం ఎప్పుడు అయింది కదా. ఓహో, అందుకేనా వాళ్ళు అలా చేస్తున్నారు? ఎలా చేస్తారు? అదే నాన్నారు, వాళ్ళు పార్కుల్లోనూ తోటల్లోనూ గంతులు, డాన్సులు, ఆటలు